మాలల సంక్షేమానికి జాతీయ మాల మహానాడు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర పొలిటీ బ్యూరో చైర్మన్ యాకం శ్రీరాములు అన్నారు. దౌలతాబాద్ మండల జాతీయ మాల మహానాడు నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మాల మహానాడు మండల అధ్యక్షుడిగా బొల్లం రాజేష్, ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులుగా సంబాగ రాజేందర్, మద్దెల శ్రీకాంత్, బండ్ల నరేష్, బైండ్ల స్వామి, ఉపకోశాధికారిగా భీమా రాజు, కార్యవర్గ సభ్యులుగా గొల్లపల్లి శ్రీకాంత్, బండారు దేవేందర్, మద్దెల భిక్షపతి, సోషల్ మీడియా సభ్యులుగా సుధాకర్, పవన్, నవీన్ ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాకం శ్రీరాములు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతుందని, ఎస్సీ ఎస్టీ ఉపకులాల సంఘాలు మేల్కొని వర్గీకరణ వ్యతిరేకం పోరాటం కోసం కలిసి రావాలని కోరారు. మందకృష్ణ మాదిగ మాలలను మనువాదులతో పోల్చడం సరైంది కాదని, మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల అధ్యక్షుడు బొల్లం రాజేష్ మండలంలో మాల మహానాడు సంఘం బలోపేతం కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని తెలిపారు. అన్ని గ్రామాల్లో మాల మహానాడు కమిటీలు నియమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు. 1/3 మెజార్టీ ఉంటే తప్ప వర్గీకరణ కాదు అనే అంశం మాదిగ సోదరులకు కూడా తెలుసు. ఎందుకంటే విడదీసి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రోజు నిత్యం లేచి పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ పొద్దున్న లేస్తే అన్నా తమ్మి అని పిలుచుకునే అన్నదమ్ముల మధ్య లొల్లిపెట్టి మందకృష్ణ మాదిగ గారు పబ్బం గడుపుతా ఉన్నారు. నీకేమైనా రాజకీయంగా రాజ్యసభను పార్లమెంటు సభ్యుడునో ఇంకేమైనా ఆశలుంటే నువ్వు తీసుకోవాలి. మోడీ గారి దగ్గర మాదిగలను మోకాళ్ళ దగ్గర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మాపై ఉసుగొలుపుతా ఉన్నాం. ఇది తగదు. మందకృష్ణ గారు ఖచ్చితంగా రేపు రాబోయే పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ మాలమానాడు చేసి ఏ పిలిపించినా అన్ని మండల కేంద్రంలో మొన్న 21 మంది ఎట్లయితే చూసినామో ఆ విధంగా అంత రెట్టింపుగా మీకు చెల్లించక తప్పదు, మూల్యం చెల్లించక తప్పదు. సోదరులు కూడా వ్యతిరేకిస్తున్నారంటే మా మాల మేధావులను రాజకీయ నాయకులను ఎవరైతే మనవాదులు అంటున్నామో నువ్వే ఆ మనవాదుల ఆధిపత్యం దగ్గర ప్రధాని మోడీ దగ్గర ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర కాళ్ళు మొక్కి ఒక జేబులోకి వెళ్ళి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టుగా జడ్జిలను కూడా మోటివేట్ చేసి ఈ తీర్పిచ్చే విధంగా వ్యవహరించినాం. కాబట్టి ఖచ్చితంగా ఈ దౌలతాబాద్ కేంద్రంగా శంభుగుడ్డ ఇది దేవుని సాక్షిగా ఖచ్చితంగా మూల్యం చెప్పించక తప్పదు. నీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ మాలమానాడు చేసి అన్ని సంఘాలు కలిపి ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు దౌలతాబాద్ మండల కేంద్రంతో పాటు సిద్దిపేట జిల్లా కూడా ముందంజలో అగ్రగామిగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రధాని మోడీ గారికి మందకృష్ణ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్. ఈరోజు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అందరూ సమక్షంలో మాలమానాడు ఆధ్వర్యంలో నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషం ఉన్నది. మరి ఇక నుంచి గ్రామాలు తిరుక్కుంటూ కమిటీలు వేసి మాలల ఐక్యతను చైతన్యం చేస్తానని నా వంతు కృషి చేస్తానని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. అందరినీ కలుపుకొని ఉద్యమిస్తామని ఊరు తిరిగి కమిటీలు వేసి ఏ కమిటీ అయితే నిర్ణయం ఇస్తుందో దాని ప్రకారం మేము అనుసంధానంతో పనిచేస్తామని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. జై మాల, జై మాల, జై మాల ఐక్యత,